6 గ్యారంటీల పేరుతో అడ్డంగా ఓట్లు దండుకుని ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి పథకంలో డొల్లతనమే దీనికి సజీవ సాక్ష్యం. ఆంక్షల పేరుతో సగానికి పైగా లబ్ధిదారుల ఏరివేత, నిబంధనల పేరుతో మరికొంతమందికి మొండి చేయి చూపిస్తూ గృహజ్యోతి జీరో బిల్ పథకం యొక్క ప్రయోజనం జీరోలా మారిందని విమర్శలు వస్తున్నాయి. గృహజ్యోతి పథకంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆంక్షల కారణంగా 40% పైగా కనెక్షన్లకు గృహజ్యోతి అమలు కావడం లేదు. పథకం అమల్లో లోపాల కారణంగా మరో 25% మంది అర్హత ఉండి ప్రయోజనం పొందలేకపోతున్నారు. కిరాయి ఇండ్లలో ఉంటున్న వారికి గృహజ్యోతి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్న ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తుల గడువు ముగిశాక మాత్రం కిరాయి ఇంట్లో ఉన్న దరఖాస్తు చేస్తే జీరో బిల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఫలితంగా హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లో ఉంటున్న లక్షలాది మంది పల్లెటూరు ప్రజలు ప్రభుత్వ తీరుతో మోసపోయారు. ప్రభుత్వ తీరుతో ఒకే భవనంలో కిరాయికి ఉంటున్న కొందరికి జీరో బిల్లు వస్తే మరికొందరికి రావడం లేదు. మరికొందరు తాము కిరాయికి ఉంటున్న ఇంటి సర్వీస్ నెంబర్తో సొంతూరులో దరఖాస్తు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కిరాయి ఇంట్లో ఉండి గృహజ్యోతి పథకాన్ని పొందుతున్న వారు ఏదైనా కారణంతో ఇల్లు మారితే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పిల్లల స్కూల్స్ అనో, ఉద్యోగాల బదిలీ అనో ఏదైనా కారణంతో ఇల్లు మారినప్పుడు ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇక గృహజ్యోతి నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం అసలు విషయం మాత్రం దాచిపెట్టింది. 200 యూనిట్లు దాటితే పరిస్థితి ఏంటన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడేమో 200 యూనిట్ల కంటే 1 యూనిట్ అదనంగా వచ్చినా పథకం అమలు కాదని అధికారులు తీరిగ్గా సెలవిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 200 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరూ మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో అనేక తప్పిదాలు జరిగాయి. ప్రభుత్వం ఓవైపు హడావిడి పెట్టడం, వేలాది దరఖాస్తులు, కొండంత సమాచారం నమోదు చేయాల్సి రావడంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు తడబడ్డారు. యుఎస్సి నెంబర్లు చాలా వరకు తప్పుగా నమోదయ్యాయి. ఫలితంగా కుటుంబానికి రావాల్సిన జీరో బిల్లు మరో కుటుంబానికి వస్తున్నది. వివరాలు సరిచేద్దామన్నా సవరణకు ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన తప్పిదాలు క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి తలనొప్పిగా మారాయి. అనేక మంది తమకు జీరో బిల్లు ఎందుకు అమలు కావడం లేదని నిలదీస్తున్నారు. డాటా ఎంట్రీ తప్పులకు మమ్మల్ని బలి చేస్తారా అని మండిపడుతున్నారు. కొన్ని చోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల్ని కూడా నిలదీస్తున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు వారు ఈసారికి కరెంటు బిల్లు కట్టాలని, కోడ్ ముగిశాక జీరో బిల్లు వస్తుందని నచ్చజెబుతున్నారు. మరోవైపు పెండింగ్ బిల్లుల వసూలుకు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గృహలక్ష్మి పథకం యొక్క స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని, పూర్తి స్థాయిలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని తెలంగాణ ప్రజల నుంచి భారీగా డిమాండ్స్ వస్తున్నాయి.